వెల్కమ్ టు యూఐటీవీ. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ఓటర్ల లిస్టును మధ్యలో ఎన్నికల కమిషన్ చనిపోయిన వారు ఎంతమంది, 2-3 చోట్ల ఓటు ఉన్నవారు ఎంతమంది, అసలు మన దేశ పౌరులు కాని వారు ఎంతమంది, వీటన్నింటినీ చూస్తుంది. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అనేది 2003 తర్వాత జరగలేదు. బీహార్లో కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ అధికారులు అక్కడ ఎస్ఐఆర్ను మొదలుపెట్టారు. వచ్చే నెలలో అసలు ఓటర్లు ఎంతమంది అనే లెక్కను ఈసీ నివేదికలను విడుదల చేస్తుంది. అక్కడ కూడా రాజకీయ పరంగా కొన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఈసీ పనిని పూర్తి చేస్తుంది. అయితే ఇప్పుడు సమస్య బీహార్ది కాదు, పశ్చిమ బెంగాల్ది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఈసీ బిఎల్ఓలను అపాయింట్ చేసింది. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. రాష్ట్ర ప్రభుత్వ అధికారులనే బిఎల్ఓలుగా తీసుకుంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను నియమించుకొని ట్రైనింగ్ ఇస్తుంది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలా చేయాలనే ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సింది ప్రభుత్వమే. అయితే అక్రమ వలసదారులను పంపించడం ఇష్టం లేని బెంగాల్ సీఎం మమత ఓ రేంజ్లో ఈసీపై ఫైర్ అయింది. ఈ అంశంలో ఎన్నికల కమిషన్తో చిన్నపాటి యుద్ధాన్ని ప్రకటించింది. ఇటీవలే జూలై 28న జరిగిన అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్లో అసలు మమతా బెనర్జీ మాట్లాడింది వింటే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. వాస్తవంగా చెప్పాలంటే మమత వ్యాఖ్యలకు టీఎంసీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి. ఇంతకీ మమతా చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ఈసీ అనేది ఎన్నికలు జరిగే వరకు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత మీరంతా కూడా ప్రభుత్వం కింద పనిచేయాల్సి ఉంటుంది. కనుక ఈసీ చెప్పినట్లు కాకుండా నేను చెప్పినట్లు మాత్రమే పనిచేయండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఓట్లలో ఒక్క ఓటును కూడా తొలగించడానికి వీల్లేదంటూ ఈ బిఎల్ఓలందరికీ కూడా వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈసీ చేతిలో రాష్ట్రం ఉండేది ఎన్నికల జరిగే వరకు అయినా కూడా ఆ సమయంలో సరిగ్గా పనిచేయని ఆఫీసర్లను తొలగించే అధికారం ఈసీకి ఉంటుంది. అయినా కూడా మమతా బెనర్జీ ఈసీ చేస్తున్న ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. అయితే ఈసీ కిందనే ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది. వీరికి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఆఫీస్ ఉంటుంది. ఈసీ ఆదేశాల మేరకే రాష్ట్ర ఎన్నికల సంఘాలు పనిచేస్తాయి. కానీ బెంగాల్లో మాత్రం ఇలాంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీసర్లను కూడా ప్రభుత్వం కిందే పనిచేసేలా మమతా బెనర్జీ చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం చేసింది ఏంటంటే, కొత్తగా నమోదైన ఓట్ల జాబితా కూడా కావాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. కానీ మమతా బెనర్జీ తీరు చూస్తుంటే ఫేక్ ఓట్లను తొలగించే ప్రక్రియను కొనసాగించేలా కనిపించడం లేదు. ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా బిఎల్ఓలు పనిచేస్తే మాత్రం అల్లర్లను సృష్టించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరోవైపు బీజేపీ తన గ్రాఫ్ను పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఫేక్ ఓటర్లు వెళ్ళకూడదు, మరోవైపు బీజేపీ గ్రాఫ్ పెరగకుండా ఆపాలి అంటే హెచ్చరికలు తప్ప మరో దారి లేదని దీదీ అనుకుంటుందని కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈసీ మాత్రం ఫేక్ ఓట్లను ఏరివేస్తామని చెబుతోంది. చూడాలి మరి ఈ ఫేక్ ఓట్ల ఏరివేతలో మమతా వర్సెస్ ఈసీ ఎవరు పైచేయి సాధిస్తారో చూద్దాం.